I request you all to please be seated. We have next performance going on by Kaparthi Naresh. Naresh garu mimicry చేస్తున్నప్పుడు we'll have the stage cleared. జగదీష్ గారు మీరు యూనిక్ ప్రెజెంటేషన్స్ చేయడానికి వన్ బై మేము రెడీగా ఉన్నాం. సో కాపర్తి నరేష్ ఇతనిలో ఉన్న ప్రత్యేకత, సో మనం మిమిక్రీ టోన్స్ వింటాం కానీ మనం మిమిక్రీని అనుకరిస్తారు గొంతుల్ని, కానీ ఇతను ఏంటంటే సౌండ్స్ని చాలా బాగా అనుకరిస్తాడు. సో అలాంటి వండర్ఫుల్ ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చిన నరేష్ ఇప్పుడు సౌండ్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఒకసారి గట్టిగా చెప్పలు మిమిక్రీ నరేష్. అందరికి నమస్కారం అండి. నా పేరు కాపర్తి నరేష్. ముందుగా మీకు ఫిలింలో రెగ్యులర్గా వాయిసెస్ వింటుంటారు. సో ఫిలిమ్స్లో కొన్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి మీకు ఈ అంశంలో కొన్ని ఐటమ్స్ చేసి వినిపిస్తాను. ముందుగా మనకు మగధీరా చిత్రంలో హీరో రామ్ చరణ్, విలన్ దేవ్గిల్ ఇద్దరి మధ్య అంతిమ గుర్రం రేస్ పోరాటం, అల్టిమేట్ హార్స్ ఫైట్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో మీకు ఈ అంశంలో వినిపిస్తాను. భైరవా, నీ పేరులో నా దమ్ము నీ గుండెలో లేదని నాకు తెలుసురా. ఇప్పుడు ఏం చేసావు చెప్పు. గుర్రాల ప్రాణాలు కాపాడతావా లేక రాజామాత పరుని నిలబెడతావా? ఏం చేసావు చెప్పు. ఈ విధంగా మగధీర చిత్రంలో అల్టిమేట్ హార్స్ ఫైట్ ఉంటుంది. అదేవిధంగా ఒక గుర్రం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు సింగిల్ హార్స్ వాక్, ఆ సౌండ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా సింగిల్ హార్స్ వాక్ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయితే ఆ ఏరోప్లేన్ టేక్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్ ఒకవేళ మనం అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఆ ఏరోప్లేన్ టేక్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఏరోప్లేన్ టేక్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనకు ట్రైన్స్ ఒక స్టేషన్ నుండి రెండు ట్రైన్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుండి వెళ్తున్నప్పుడు ఒక ట్రైన్ స్లోగా వెళ్తుంది, మరో ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది. ఆ రెండు ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో మీకు ఈ అంశంలో వినిపిస్తాను. ఈ విధంగా రెండు ట్రైన్స్ ఒకేసారి వెళ్తున్నప్పుడు, అదేవిధంగా మనకు రెండు మెయిన్ స్టేషన్ is going to do a solo dance after this. రెండు మెయిన్ స్టేషన్స్ మధ్య ఒక చిన్న స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఆ విజిల్ నెంబర్ ఆ ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో మీకు వినిపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకు భారీగా వర్షాలు కురిసినప్పుడు 150 to 200 మీటర్స్ వేగంలో తుఫాన్ గాలి వస్తుంది. సైక్లోన్, ఆ సైక్లోన్ సౌండ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా సైక్లోన్ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. లాస్ట్ సౌండ్ ఎఫెక్ట్ మనకు భారీగా వర్షాలు కురిసినప్పుడు పిడుగులో సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది, థండర్ సౌండ్ ఎఫెక్ట్స్. ఈ అంశంతో ముగిస్తాను. థండర్ సౌండ్ ఎఫెక్ట్. ఆశ్రిత
Thank ఈ you, విధంగా Naresh. థండర్ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. Thank you very much, థ్యాంక్ యూ Naresh అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Solo dance performance, a beautiful.